ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా అడవుల్లో మళ్లీ అలజడి రేగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి, లేంద్ర అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. 4 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అలాగే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఐఎన్ఎస్ఏఎస్ ఎల్ఎంజీ, AK-47 వంటి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం కోర్చోలి, లేంద్ర అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఎదురు కాల్పుల విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్ని ఇంతవరకు అయితే అధికారికంగా ధృవీకరించలేదు. అసలు ఏం జరిగింది? రాధిక, ఇప్పటికే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా బీజాపూర్ అడవి ప్రాంతంలోనే భీకరమైనటువంటి కాల్పులు జరుగుతా ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం గత వారం రోజుల నుంచి కూడా ఇప్పటికే మావోయిస్టులు కోలుకులని దెబ్బ కొట్టారు భద్రతా సిబ్బంది. మొత్తానికైతే గత వారం 26వ తారీఖున నుంచి కూడా మావోయిస్టులపై పోలీసులు ఆధిపత్యం ప్రదర్శిస్తూ మొత్తానికైతే 3 బృందాలుగా DRG కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మన టోటల్ గా భద్రతా దళాలు CRPF, అదే కోబ్రా 210 తర్వాత 205 ఈ కంపెనీకి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ కూడా ఒక్కసారిగా ఒక ముఖముడిగా మావోయిస్టులు అడవిలోకి సంచరించారు. సుక్మా జిల్లా పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు మాటు వేశారు. వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకే వాళ్ళ మావోయిస్టులు మట్టుబట్టే విధంగా వ్యూహాలు రచించుకుంటూ పోతున్నారు. మొత్తానికైతే మాత్రం గడిచిన వారం క్రితం కూడా 6 పైగా మావోయిస్టులను హతమార్చిన నేపథ్యం ఉంది. తాజాగా ఈ ఉదయం నుంచి కాసేపటి క్రితం జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మాత్రం కూడా మరో 4 మావోయిస్టులు కూడా మట్టుబెట్టిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం వరుస ఈ యొక్క ఘటనలో చూసుకుంటే కనుక మావోయిస్టులు మాత్రం ఎదగనీయకుండా టోటల్ గా వాళ్ళని అంతమొందించే విధంగానే కేంద్రం వ్యూహం అని చెప్పుకోవచ్చు. మొత్తం దాంతో పాటు చూసుకుంటే కనుక అంటే మావోయిస్టులు అంటే ఒకవైపున గడిచిన వారం క్రితం కూడా మన ఛత్తీస్గఢ్ తో పాటుగా మహారాష్ట్ర బార్డర్ లో కూడా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనూ అక్కడ కూడా మావోయిస్టులు భారీ ఎత్తున ఎత్తైన కొండల పైన స్థావరాలు నివాసం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి గడ్చిరోలి సమీపంలోనే ఉన్నటువంటి ఎత్తైన కొండల 405 మీటర్ల అడుగు ఎత్తులో ఉన్న కొండల పైన వీళ్ళు ప్రత్యేక స్థావరాలు ఏర్పరచుకున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కూడా ఆ ప్రాంతానికి కూడా చేరుకున్నటువంటి భద్రతా సిబ్బంది మొత్తానికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించడంతో వాటి ఆధారంగానే ఈ రోజు వరకు కూడా వాళ్ళ స్థావరాల పైన గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ ఉంది, ఆ కోడ్ లాంగ్వేజ్ కూడా గుర్తించారు ప్రత్యేక బృందాలతోటి. మొత్తానికైతే దానిలో భాగంగానే ఈ నక్సలైట్ల కార్యకలాపాలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అసలు వాళ్ళ ఉనికి ఎలా ఉంటుందో అనే దానిపైన కూడా వాళ్ళకి దొరికినటువంటి విశ్వసనీయ పత్రాల మేరకు వాటిని క్షుణ్ణంగా ప్రత్యేక బృందాల ద్వారా అర్థం చేసుకొని దానిలో భాగంగానే మావోయిస్టులను ఏరివేసే ఎందుకు రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు. రాధిక, రైట్ భాస్కర్, సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందా? అయితే ఎంతమంది మావోయిస్టులు గాయపడ్డారు? మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు? ఇప్పటి వరకు అయితే మాత్రం అక్కడ భద్రతా సిబ్బంది మాత్రం ప్రత్యేకంగా ఇంత కాసేపు క్రితం కూడా అంటే 4 మావోయిస్టులు మృతి పొందినట్టుగా ధృవీకరించడం కూడా జరిగింది. అయితే మొత్తానికి అయితే మాత్రం ఇంకా అంటే మరి కొంతమంది మావోయిస్టులు కూడా పాక్షికంగా దెబ్బ తగినట్టు కూడా తెలుస్తుంది, బుల్లెట్లు తగినట్టుగా సమాచారం ఉన్నది. వాళ్ళ కోసం కూడా పరిసర ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో అయితే పోలీసులు కాల్పులు జరిపారు భద్రతా దళాలు సిబ్బంది, ఆ ప్రాంతం మొత్తం కూడా కడే తిరుగుతూ వాళ్ళ కోసం అన్వేషిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే భద్రతా దళాలు విషయం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ప్రాణ నష్టం చేయకుండా ఒక ప్రత్యేక వ్యూహం గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచినట్టు 3 నెలల నుంచి కూడా మావోయిస్టులను మట్టుబెట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు కేంద్ర బృందంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా. మొత్తానికైతే ఈ బృందాలు 4-5 బృందాలుగా కంపెనీలుగా ఏర్పడటం మొత్తానికైతే మావోయిస్టులను కోలుకోకుండా దెబ్బతీయడం. ఒకవైపున ఛత్తీస్గఢ్ తో పాటుగా అంటే మహారాష్ట్ర సంబంధించిన బోర్డర్ లో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు అనే సమాచారం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఊపిరి సడలించకుండా వాళ్ళపై కాల్పులు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు తాజా జరిగినటువంటి ఈ ఘటన చూసుకుంటే కనుక ఇంకా కొంతమంది కూడా మావోయిస్టులు గాయపడే అవకాశం కూడా మెండుగా ఉంటుంది అనేది అక్కడ పోలీసు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే పోలీసు సిబ్బంది కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ మాత్రం మొత్తానికైతే పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. భద్రతా దళాల విషయంలో మాత్రం అడుగడుగున వాళ్ళు ఒక ప్రత్యేకంగా అంటే మావోయిస్టును ఏరివేసే దిశగా అడుగులు వేస్తూ మొత్తానికైతే మాత్రం మావోయిస్టులు ఉనికిని వాళ్ళ యొక్క ఉనికిని ఎక్కడున్నా సరే వాటిని పసిగట్టే విధంగా ప్రత్యేక బలగాలు అన్వేషిస్తున్న తరుణంలోనే ఈ యొక్క ఎదురుకాల్పులు వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే మాత్రం మావోయిస్టులకు 10 మంది పైగా మృతి చెందడంలో మాత్రం కేంద్రం పాత్ర మెండుగా ఉందని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ భాస్కర్.